బయోమార్టును పెస్టిసైడ్ దందా అంటండి. దుండిగల్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న నకిలీ బయో కంపెనీలు, మైక్రో న్యూట్రియంట్స్, బయో స్టిమ్యులెంట్, ఆర్గానిక్ పేర్లతో అనుమతులు, బయో ఆర్గానిక్ పేర్లతో పెస్టిసైడ్స్ నింపి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న వైనం, లీగల్ మెట్రాలజీ అనుమతులు నిల్. ఒక్కో కంపెనీకి ఒక్కో రేటు కట్టి డబ్బులు దండుకుంటున్న దుండిగల్ అగ్రికల్చర్ అధికారట. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి సబ్సిడీల పేరున ఎరువుల వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను అందజేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. కానీ కొందరు వ్యవసాయ శాఖ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆకాంక్షలు నీరుగారుస్తూ మోకాళ్ళు అడ్డుతున్నారు. అన్నం పెట్టి రైతులకు అండగా నిలవాల్సిన అధికారులే రైతులను నిండా ముంచే కంపెనీలు ఇస్తున్న కాసులు కక్కుర్తిపడి తమ ఉద్యోగ ధర్మాన్ని మరిచి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బయో ఆర్గానిక్ మార్టున పెస్టిసైడ్ తయారు చేస్తున్న కంపెనీలకు అండగా నిలుస్తూ ప్రజల ఆరోగ్యం చెలగాటమాడుతున్నారట. ఇది ఎక్కడ మనకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్, గండి మైసమ్మ, బోరంపేట, సురారం, సుభాష్ నగర్, దోలపల్లి, జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక వాడల్లో మైక్రో న్యూట్రియన్స్, బయోస్టిమ్యులెంట్, ఆర్గానిక్ తయారీ కంపెనీల పేర్లతో అనుమతులు పొంది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పెస్టిసైడ్ తయారు చేసి విచ్చలవిడిగా అమ్ముతున్నారంట. ఇది మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు వీటి గురించి. ఈ వ్యవసాయ అధికారులు వీళ్ళని తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళు పర్మిషన్ తీసుకుందేమో బయోస్టిమ్యులెంట్ ఆర్గానిక్ కంపెనీ కోసం, కానీ వీళ్ళు తయారు చేస్తుంది ఏంటి? పెస్టిసైడ్స్. మన దగ్గర పెస్టిసైడ్స్ వాడద్దు కదా, మరి ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు? లీగల్ మెట్రాలజీ నుండి కనీస అనుమతులు పొందకుండానే క్రయ విక్రయాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి దండి కొడుతున్నారు. రంగురంగుల బ్రోచర్లతో ఇన్వెస్ట్మెంట్ గ్రోతింగ్ ఫ్లవరీ అంటూ ఆకర్షణీయమైన లేబుల్స్ ఏర్పాటు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తుండడంతో వాటిని పాడి పంటల దిగుమతి తగ్గి అనేక మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెస్టిసైడ్స్ తయారు చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఇతర జిల్లాలకు రాష్ట్రాలు సైతం తరలిస్తున్నారంట. అబ్బో, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతుందంట వీళ్ళ బిజినెస్. గతంలో సైతం లీగల్ మెట్రాలజీ అధికారులు జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పలు కంపెనీలపై దాడులు నిర్వహించి కేసులు కూడా పెట్టారు. రైతులు నిండా ముంచుతున్న ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్తున్నారు పర్యావరణ పరిరక్షకులు. లక్షలు వసూలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు చిన్న పెద్ద కంపెనీలంటూ తేడా లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కొక్క కంపెనీకి ఒక్కో రేటు కట్టి ప్రతి కంపెనీ వద్ద ముక్కుపిండి మరి 50,000 నుంచి 1,00,000 వసూలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు కంపెనీ నిర్వాహకులు వ్యవసాయ శాఖ అధికారి పేరు వింటేనే హడలిపోతున్నారంట. కొత్తగా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం దరఖాస్తు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ నిబంధనలతో పని లేదు. వ్యవసాయ శాఖ అధికారులు అడిగింది ఇస్తే అనుమతులు ఇట్టే వచ్చేస్తున్నాయి. అంటే ఇదంతా ఎందుకు జరుగుద్దంటే దీని గురించి పట్టించుకునేవాడు లేడు, అడిగేవాడు నాదులు లేడు, దీనిపైన ఒక ఆడిటింగ్ జరిగేది లేదు. వ్యవసాయ అధికారులకు డబ్బులు ఇచ్చారంటే అసలు అక్కడ కంపెనీ లేకపోయినా సరే పర్మిషన్ ఇచ్చేస్తారు వాళ్ళు. డబ్బులు ఇవ్వడంతో పాటు నెల నెల మామూలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉందంటండి. ఆ పేరు చెప్తేనే ఈ కంపెనీ వనరులు హడలిపోతున్నారంట. వ్యవసాయ అధికారుల పేరు చెప్తేనే అంతా నడుస్తుందంట. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రైతు ప్రభుత్వంగా చెప్పుకునే ప్రజాపాలన ప్రభుత్వం వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి వ్యవసాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. దుండిగల్ మండల పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారి బయో కంపెనీల వద్ద సంవత్సరం మామూలు యూనియన్ డైరీ పేరుతో ప్రతి సంవత్సరం వసూలు చేస్తుంది ఎంత? ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఆయన చేస్తున్న అవినీతి ఏంటి అనే మరో కథనం ద్వారా ఆదాబ్ మీ ముందుకు తేబోతుంది.